తమపై దాడి చేసి ఇంటి నుంచి బయటకు పంపించేశారని పిఠాపురం మహారాజా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కబ్జా నుంచి తమ ఇంటిని విడిపించాలంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. తమ ఆస్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పిఠాపురం మహారాజా వారసులు రోడ్డుకెక్కారు. దాదాపు 55 ఏళ్లుగా ఉంటున్న ఇంటికి సంబంధించి అది తమది కాదు, మాది అని కొందరు తమపై దౌర్జన్యానికి దిగుతున్నారు, దాడికి చేస్తున్నారు. ఎలాగైనా తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తమకు చెందేలా చేయాలని వారందరూ కూడా పిఠాపురం మహారాజా వారసులు చంద్రలేఖ కావచ్చు, అదేవిధంగా ఆమె కుమారులు రోడ్డుకెక్కిన సిచ్యువేషన్. ప్రస్తుతం చంద్రలేఖ ఉన్నారు. అసలు ఈ ఆస్తి వివాదం ఏంటి, ఈ ఆస్తి వీళ్ళకి ఎప్పుడు వచ్చింది, పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ఆస్తి మీకు ఎప్పుడు వచ్చిందమ్మా, ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటి? మా నాయనమ్మ గారి ద్వారా వచ్చిందండి. మా నాయనమ్మ గారికి ఉంది ఆస్తి. మా నాయనమ్మ గారు ఇచ్చారు మాకు, మీరు అనుభవించండి అని చెప్పి. అప్పటి నుంచి మాకు వచ్చింది. అప్పటి నుంచి మేము వాడుకుంటున్నాం. ఈ సంవత్సరానికి వచ్చిందంతా మేమే వాడుకుంటున్నాం. అంటే ఏమవుతారు పిఠాపురం మహారాజా గారు మీకు ఎలా? మా నాయనమ్మ గారికి అన్నగారు ఆవిడ, పిఠాపురం మహారాజా గారు. ఆ విధంగా మేము మేనమామ కింద లెక్క పెట్టి ఎప్పుడన్నా అలా మాట్లాడడం చేయడం ఉండేది. ఎవరు వచ్చారు మీ ఆస్తిలోకి? ఎవరు వచ్చారు ఇక్కడికి? వాళ్ళెవరో మాకు తెలియదండి. ఎప్పుడు మేము కంటితో చూడలేదు. ఎవరో జిగటాల లక్ష్మణ ఏదో అన్నారు, మేము కొనుక్కున్నామని వచ్చారు. మాకు తెలియదు మీరు ఎవరో ఆయన. అంటే లేదు, మీరు రాసిచ్చారు, ఆ 8 నెలలు 6 నెలలు ఉండి ఖాళీ చేసేస్తామని రాసిచ్చారు. ఆ కాగితం ఒకసారి చూపించండి, చూస్తాను ఎలాగ ఎప్పుడు రాసిచ్చామో చూసుకుంటాం అన్నాను. అబ్బా కాగితం లేదు, ఏమీ లేదు. పోలీసుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారండి ఈ విషయం? కానీ మీ ఆస్తిని వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారండి. పోలీసులకి గత 15 రోజుల నుంచి పోలీసులు తీసుకెళ్ళాం. సిఐ గారు చాలా బాగా స్పందించి వాళ్ళెవరో మీ ప్రాపర్టీ మీద రావడానికి మీరు ఎవరో భయపడక్కర్లేదు, నేనున్నాను, మీకు భరోసాగా ఉంటాను, మిమ్మల్ని మేము ఆదుకుంటాము అని చెప్పి సిఐ గారు మాకు భరోసా ఇవ్వడం అయిందండి. అయితే అయినా సరే వీళ్ళు అక్రమాలు ఆగకుండా మీదకి వచ్చేయడం, ఇవి కొట్టడం. మీరేం చెప్తారండి? మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తికి సంబంధించి వేరొకళ్ళు ఇప్పుడు కబ్జాకు వస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు అధికారుల చుట్టూ చెప్తుంటే వాళ్ళు ఏం చెప్పారు? ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరో ముందు స్పందించలేదు. తర్వాత నుంచి స్పందించడం మొదలుపెట్టి వాళ్ళు రావటం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, వెళ్ళటం. బయట నుంచి ఇంటి లోపలికి వచ్చి దౌర్జన్యం చేసి మా దగ్గర ఆర్డర్ ఉంది అని చెప్పి మేమే ఉంటున్నాం ఇంట్లోనే అని చెప్పి మా అమ్మగారిని లోపల నుంచి బయటికి లాక్కొచ్చారు. 80-75 ఏళ్ళు ముసలావుని ఈమెను లాక్కొచ్చి కేసు పెట్టండి అంటే కేసు పెట్టలేదు ఆయన. ఎస్ఐ గారు వచ్చి ఇలాగా మీరు మా దగ్గరికి రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మీరు సిఐ గారి దగ్గరికి వెళ్తున్నారు, ఏంటిది, మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెడతాము, డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవుతున్నాయి, నేనే కడతాను, నేనే చేస్తాను అని చెప్పి మా మీద అరిసి మరి వెళ్ళారు సార్ ఆయన. మీరు లోకల్ గా ఉంటారు, వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మేము పుట్టినప్పటి నుంచి అందరూ ఫ్రెండ్స్ అండి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము అందరూ ఇదే ఇంట్లో ఉండేవారు వీళ్ళందరూ కూడా. అన్నీ ఏంటంటే ఈ మున్సిపల్ ట్యాక్స్ వేరే వాళ్ళకి వేయడం కానీ, ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరగడం కానీ ఇవన్నీ ముందుగా జరిగినాయి. దాని తాలూకు ఎఫెక్ట్ ఇప్పుడు ఏదో ఇక్కడ చూపిద్దామని చూస్తున్నారు. కానీ మరి మా సార్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి మేము అందరం కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యి మేము ఫాలోఅప్ చేస్తున్నాం కంటిన్యూ. తమ ఆస్తిని తమకు ఇప్పించాలని కోరుతున్నారు. ఎవరైతే దౌర్జన్యం చేసి దాడి చేసి తమకు సంబంధించిన ఆస్తిని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నారో వారి పట్ల పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి. కొంతమంది పోలీసులు తమపైనే తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆస్తి ఎవరిదైతే వారిది చట్టపరంగా వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలి.